ఈ బైబిల్లో ఉన్న ప్రవక్తలందరూ శ్రేష్టమైన ప్రవక్తలు అంటే ప్రస్తుత కాలంలో ఎలాంటి ప్రవక్తలు ఉన్నారో ఆ కాలంలో కూడా అలాంటి ప్రవక్తలు ఉన్నట్టు మనకు బైబిల్ చెబుతూ ఉంది. కొంతమంది ప్రవక్తలుగా ప్రవచిస్తూ ఉంటే సడన్గా దేవుడు వచ్చి సీన్లోకి వచ్చి ఏమంటాడు తెలుసా? ఆ ప్రవక్తలను నేను పంపలేదు. వారు కన్న కలలు, వారి చెప్పుచున్న కలలు వారి యొక్క గర్వాన్ని బట్టి చెబుతూ ఉన్నారు, కానీ నేను వారిని పంపలేదు. చూడండి, ఇర్మియా గ్రంథానికి రండి. ఇర్మియా గ్రంథంలో దేవుడు ఇర్మియా ద్వారా ఒక ప్రత్యేకమైన మాట మాట్లాడతాడు. 21వ అధ్యాయం రండి అన్న. 21వ అధ్యాయం 23కి రండి. 23-21 చదువు. 23-21 జెర్మయా చాప్టర్ 23 and verse 21. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరుగెత్తి వచ్చెదరు. నేను వారితో ఈ కాలంలో కూడా దేవుడు పంపించిన ప్రవక్తలు ఉన్నారు, దేవుడు పంపని ప్రవక్తలు ఉన్నారు. ఆ కాలంలో ఉన్నారు, ఈ కాలంలో ఉన్నారు. దేవుని చేత ఏర్పరచబడిన ప్రవక్తలు ఏలియా వలె ఉంటారు. దేవుని చేత ఏర్పరచబడని ప్రవక్తలు చాలామంది ప్రస్తుత కాలంలో ఉన్నారు, మనకు కనబడతా ఉన్నారు. వారి సొంత ప్రణాళికలను, ఉద్దేశాలను, ఏది బిలాము వంటి బోధలలు, కయ్యీను నడిచిన త్రోవ, ప్రకృతి సంబంధులు, ఆత్మలేని వారు యూదా పత్రికలో కనబడతారు. అలాంటి వారు ప్రస్తుత కాలంలో చాలామంది మనకు కనబడతా ఉన్నారు. దేవుడు పంపకపోయినా దేవుని చేత పంపించబడిన వారమని. ఏ ప్రవక్త అయినా సరే దేవుని చేత గనక పంపబడితే ఆ ప్రవక్త చెప్పే విషయాలు ఉంటాయి చూచారు. అది దర్శనము కానీ, అది కల కానీ, అది ఏదైనా సరే అది నెరవేరి తీరాలి. ఒకవేళ అది నెరవేరలేదనుకోండి, అది దేవుని యొక్క ప్రేరణ వలన కలిగిన ప్రవచనము కాదు అని మనము గ్రహించాలి.